తల ముగ్గుబుట్టు అయిపోతుందిగా, నవనాడులు కృంగిపోతాయిగా, గడగడలాడిపోతుందిగా శరీరం. అప్పుడు ఇంకా చావకుండా కూర్చుని ఏమిటి ప్రయోజనం? ఎన్నాళ్ళు సింహాసనానికి తాను అలా కాపలా? వారసులు లేరు, పరిపాలన మాత్రం సాగుతుంటుంది. అటువంటి ఒడిలిపోయినటువంటి బుట్టలో ఎన్నాళ్ళు ఉంటాను? విడిచిపెట్టేయాలిగా. కాబట్టి తాను ఈ విషయాల గురించి ఆలోచించకుండా నేనైతే ప్రతిజ్ఞ విడిచిపెట్టను, ఇంకా మిగిలిందంటావా నీ ఇష్టం, ఏం చేసుకుంటావో చేసుకో. ఆనాడు మీ నాన్నగారేగా అడిగారు నీకు పుట్టిన బిడ్డలకి రాజ్యం ఇమ్మని. అందుకని మీ నాన్నగారిని అడుగు ఇప్పుడు పిలిచి అని కూడా అనొచ్చు, దెప్పి పొడిచే లక్షణం ఉంటే. లేదా ఇంతకన్నా నేనేం చేస్తానమ్మా, ప్రతిజ్ఞ చేశాను, ఇప్పుడు నేను చేయగలిగిందేముంది, ప్రతిజ్ఞ తిప్పలేను. కాబట్టి తర్వాత ఏం జరగాలన్నది నేను మాట్లాడితే ఏం బాగుంటుంది, నువ్వు ఎవరైనా ధర్మాత్ముల్ని పిలిచి నిర్ణయం చేసుకో అని అంతఃపురంలో తల్లికి బాసటగా నిలబడవలసినటువంటి కొడుకు నిలబడకుండా తప్పుకోగలగడం కూడా భీష్ముడికి అవకాశం ఉంది. కానీ అమ్మ దగ్గర కొడుకుగా నిలబడ్డము అంటే అమ్మకి సమస్య వచ్చినప్పుడు కొడుకు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నవాడు కొడుకు ఎందుకు అవుతాడండి? అమ్మ ఇది కుదరదు కానమ్మా, మనం ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని సలహా చెప్పినవాడు ఎవడో, వాడు అమ్మ యొక్క బాధని పంచుకున్నవాడు, వాడు కొడుకు. కడుపున పుట్టాడా? పుట్టలేదు. పుట్టకపోయినా సత్యవతీదేవి ఎందలి అమ్మతనాన్ని గౌరవించాడు అంటే ఇప్పుడు కర్తవ్యాన్ని పంచుకుంటేనే. అప్పుడు ఆయన భీష్ముని యొక్క ఔదార్యం. ఇప్పుడు సత్యవతీదేవి యొక్క శీలవైభవం, భీష్ముని యొక్క శీలవైభవం, అగ్ని బంగారానికి పుటం పెట్టినట్టు వచ్చినటువంటి ఈ విపత్కర సమయంలో వాళ్ళిద్దరూ ధర్మాన్నే ఎలా పట్టుకుంటారు? ఎవరైనా జారుతారా ధర్మం నుంచి? ఇది ఎంత సంక్లిష్ట పరిస్థితి అండి మహాభారతంలో. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, అమ్మ నేను చిరుతండా అమ్మ పిల్లాడినా నేను ఎలా వదిలేస్తానమ్మా? హిమకురుడు శైత్యమును, అర్యముడు మహాతేజమును, హుతాశనుడు ఉష్ణత్వమును విడిచిరేని గురువర్ధమునా చేకొనిన సత్వతంబు విడుతునే. అమ్మ ఒకవేళ చంద్రుడు చల్లతనాన్ని వదిలిపెట్టేసేయచ్చుగాక, సూర్యుడు తన యొక్క మహా తేజస్సుని విడిచిపెట్టేయచ్చుగాక, అగ్నిహోత్రుడు తన వేడిని విడిచిపెట్టచ్చుగాక అన్న మాటని మాత్రం భీష్ముడు విడిచిపెట్టడమ్మా. కాబట్టి నేను ఒక మాట అంటే ఆ మాట నుంచి తిరుగుడు పడడం అన్నది లేదు. కాబట్టి నేను నా శపథాన్ని మార్చుకోవడము అనేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి సమస్యకి ఉన్నటువంటి రెండు పరిష్కారములలో ఒక పరిష్కారం వైపు తలుపులు మూసేశాడు భీష్ముడు. తాను వివాహము చేసుకొనడు, తను సింహాసనం మీద కూర్చొనడు. కాబట్టి తన వైపు నుంచి రాజప్రతినిధిగా ఆ సింహాసనం మీద కూర్చునేవాడు వచ్చేంతవరకు రక్షణ చేసి అప్పజెప్పడం వినా తాను ఆ వంశాభివృద్ధికి తిన్నగా బిడ్డల్ని కని ఏదో పాత్ర పోషించడం అనేది కుదరదు చెప్పేశాడు. ఇక మిగిలిన అవకాశం ఏముంది? అంబిక అంబాలిక ఉన్నారు, వాళ్ళకి భర్తలు లేరు. అటువైపు నుంచి ఏమైనా అవకాశం ఉంటుందా? లోకము కాదు అక్కడ ప్రశ్న, ధర్మమునకు అతిక్రమణ కాకూడదు. ధర్మాతిక్రమణము కాకుండా సంతానమును పొంది, సామాన్యం కాదు, ద్వాపరయుగం అండి, ఎంతమంది ధర్మాత్ములు, ఒకరు కాదు ఇద్దరు కాదు. ప్రశ్న వేరు, అదేమిటయా అని. అసలు సరి అయిన చరిత్ర తెలియకుండానే పెద్ద భార్య కుమారుడికి రాజ్యం అంగీకరించారు. ప్రతీపుడి విషయంలోనే అంగీకరించలేదు. ప్రతీపుడికి ఇస్తానంటే ఆ రెండో వాడికి అటువంటిది, పెద్దవాడికి ఇస్తానంటే అటువంటిది. ఇప్పుడు కొత్తగా అంబికకి అంబాలికకి భర్తలు లేకుండా కలిగే సంతానాన్ని సింహాసనం మీద కూర్చోబెడతానంటే ప్రజలు అంగీకరిస్తారా? ఋషులు అంగీకరిస్తారా? ఎవరు అంగీకరిస్తారు? పైగా అది ధర్మం అవుతుందా? కాబట్టి అసలు ధార్మికమైన మార్గం ఉన్నదా? ఏదో సంతానం కాదు. ఏదో సంతానానికి మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, సభాముఖంగా చర్చ చేయడం కష్టం. వాళ్ళు అంత చేత కాని వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు కారు. కాశీరాజు కుమార్తెలు అంబిక అంబాలిక. కాశీరాజు ఒప్పుకుంటాడా? లోకం ఒప్పుకుంటుందా? చంద్రవంశంలో ఇంకింతకన్నా అప్రతిష్ఠ ఉంటుందా? సింహాసనాన్ని వదిలిపెట్టేయడం మంచిది. ఓ ఏనుక్కి పూలదండిచ్చి ఎవరి మెడలోనో వేయమండం మంచిది తప్ప ఇంత నీచమైన పని భీష్ముడు ఉండగా ధర్మాత్ముడు జరుగుతుందా? కాబట్టి ధార్మిక మార్గం ఏమైనా ఉందా అసలు సంతానం పొందడానికి? ఇప్పుడు ఇది ధర్మమెరిగిన వాడవు అని ఆవిడ చెప్పింది. నువ్వు కూర్చో అంది.
కూర్చోను అని ఊరుకోవడం కాదు, తల్లి సమస్యకి పరిష్కారం చెప్పాలి భీష్ముడు ఇప్పుడు. కాబట్టి మాట్లాడాడు, లేకపోతే ఆయన మాట్లాడలేదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక ప్రతిపాదనను ఒకదాన్ని తీసుకొచ్చి ఆయన అన్నాడు, పితృవధ జాత కోప పరిపీడితుడై జమదగ్ని సూనుడు ఉద్ధతబలు హైహయున్ సమదర్పితు చంపి అశేష దారుణీపతుల వధించే గర్భగత బాలుర నాదిగా అట్టి చోటత చతులకు తొల్లి ధర్మవిధి సంతతి నిల్పరే భూసురోత్తముల్. ఈవిడ అంది కదూ, నీకు లోకంలో ఉన్నటువంటి క్షత్రియుల వంశముల యొక్క చరిత్రలన్నీ తెలుసు కాబట్టి నీకు ధర్మం తెలుసు, ఏ వంశం ఎలా నిలబడిందో తెలుసు, కాబట్టి నువ్వు చెప్పు భీష్మ అంది కదూ. అమ్మ అందుకు చెప్తున్నాను, ఒకప్పుడు పరశురాముడు తన తండ్రిని ఒక క్షత్రియుడు సంహరించాడు అని కోపం పట్టుకుని క్షత్రియుడన్నవాడు భూమి మీద ఉండకుండా చేస్తాను అని ప్రతిజ్ఞ చేసి క్షత్రియుడంటే రాజ్య పరిపాలన చేసే రాజులు ఉండకుండా చేస్తానని గండ్రగొడ్డలిని చేత పట్టుకుని 21 పర్యాయములు భూమండలమంతా తిరిగి రాజన్నవాణ్ణల్లా చంపేశాడు. రాజుని చంపడం కాదు, రాజుల యొక్క అంకురములు ఉండకూడదని రాణుల గర్భములలో ఉన్న పిల్లల్ని కూడా చంపేశాడు. మొత్తం వంశాలు ఆగిపోయాయి. ఇక రాజులేది, క్షేత్రములు ఉన్నాయి, బీజములు లేవు, కాబట్టి వంశాలు ఆగిపోయాయి. అప్పుడు ఏం జరిగిందో తెలుసా అమ్మ, ఒక గొప్ప ధార్మికమైనటువంటి పెద్దలు అంగీకరించి ఋషులు అంగీకరించినటువంటి పద్ధతి ఒకటి నడిచింది. దాన్ని నియోగ పద్ధతి అంటారు. నియోగించుట అని. నియోగ పద్ధతి అంటే నేను ఏదో ఒక కులంలోనే ఒక శాఖ గురించి నేను మాట్లాడటలేదు. నియోగించుట అని. ఆయన మహాధర్మతత్పరుడై వేదాంగములు చదువుకున్నవాడై కామమునందు కించిత్ కూడా అనురక్తి లేనటువంటి వాడు లోక ప్రయోజనము కొరకు, సనాతన ధర్మము నిలబడడం కొరకు, ప్రజలకి ఇబ్బంది రాకుండా కాపాడడం కొరకు, నెలకి 3 వానలలో 1 వాన పడడం కొరకు, మళ్ళీ రాజుల యొక్క వంశములు పరిఢవిల్లి రాజ్య పరిపాలన కొనసాగుట కొరకు తన తేజస్సుని దానం చెయ్యడానికి అంగీకరిస్తే ఆయన తన యొక్క వీర్యమును ఆ స్త్రీ యందు నిక్షేపించవచ్చు. నిక్షేపిస్తే కలిగినటువంటి సంతానం ఏది ఉంటుందో ఆ సంతానము సింహాసనం మీద కూర్చుంటుంది. ఆంధ్రభారత అంతర్గతము కాదు, కానీ ఇది ఎంత సంక్లిష్టముగా ఉంటుందో తెలుసా అండి. అందుకే కలియుగంలో ఈ పద్ధతి లేదు. ఎందుకంటే అసలు అటువంటి స్థితి ఉన్నటువంటి మహాపురుషులు ఉండే అవకాశమే లేదు. కాబట్టి అసలు ఈ నియోగ పద్ధతి అన్నదాన్ని కలియుగమునందు అంగీకరించలేదు, తీసేసింది ధర్మశాస్త్రం. అసలు శ్వేతకేతుడి వృత్తాంతం దగ్గర నుంచే ఒక్క ఉత్తరకురు భూముల యందు తప్ప తీసేశాడు, ఆయనే తీసేశాడు ద్వాపరయుగంలో. కాబట్టి ఏ మహాపురుషుడు అలా ఇద్దామనుకుంటున్నాడో, సంతానమును కల్పించాలి అని సంకల్పం చేస్తున్నాడో, ఆయనకి ఏ స్త్రీకి ఈయన అటువంటి సంతానాన్ని కల్పించడానికి ఉద్యుక్తుడవుతున్నాడో ఆయనకి ఆమెతో ఉన్న వరుస ఏమి ముందు చూడవలసి ఉంటుంది కదా. అసలు అన్య స్త్రీ, ఆమె ముఖం ఈయన తెలియదు, ఈయన ముఖం ఆయన తెలియదు, అదొక ఎత్తు. ఏదో అనుబంధం ఉంది, ఇద్దరి మధ్య బంధుత్వం ఉంది, ఆ అనుబంధం మరదలయ్యి ఉంటే మరదలు కోడలతో సమానం. అన్నదమ్ముడు మరణిస్తే ఆమె విధవరాలైతే ఇక సంతానం లేకపోతే వంశం ఆగిపోతుంటే, అలాంటప్పుడు ఉత్తముడైనటువంటి వేదం చదువుకుని అసలు కామస్పర్శ లేనటువంటి ఒక మహాపురుషుడు తన వీర్యదానమును చేసి వంశమును కల్పించవచ్చా అంటే, ఇక్కడ ఇద్దరూ పతనమైపోయి ఆ వంశమంతా నశించిపోతుంది. ఎప్పుడో తెలుసా అండి, గదిలోకి వెళ్లే ముందు కానీ గదిలోంచి బయటకు వచ్చాక కానీ ఇక ఆమె యందు ఆ తలంపు ఆయనకు ఉండకూడదు. గదిలో ముందు నించున్నప్పుడు మరదలన్న భావనే, గది బయటికి వచ్చేశాక ఇక మరదలే. ఒక్క సంతానమును కృప చేసిన సమయంలో మాత్రం ఉదారుడై కామోపభోగము కొరకు కాకుండా మాత్రమే
తేజోదానము చేయగలిగిన వాడై ఉండాలి. అందుకే ఆవు నీతిని ఒంటి నిండా రాసేసుకుంటారు అని చెప్పింది. ఇక నేను దీన్ని అంతకన్నా విడమర్చి సభాముఖంగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ధర్మ సంబంధమైన విషయాన్ని ఒక గంభీరమైన స్థితిలో మీరు అర్థం చేసుకోవడానికి నేను అంతవరకు ప్రతిపాదన చేశానంతే. కాబట్టి అటువంటి స్థితిలో మహాపురుషులు అటువంటి వారు కామోపభోగము కోరని వారైతే మొదటి అవకాశం ఏదో తెలుసా? సుక్షత్రియుడు జన్మించేది ఎప్పుడు అంటే, ధర్మము తప్పని స్థితి ఎప్పుడు కలుగుతుందంటే, ఆ వంశంలో ఆమె యొక్క భర్త చనిపోయి ఉన్నప్పుడు ఆమెకి బావగారి వరస కానీ మరిది వరస కానీ ఉన్నవాడెవరైనా మహాధర్మాత్ముడై గొప్ప బ్రాహ్మీమయమూర్తి అయిన వాడయ్యున్నవాడు ఉంటే దేవరన్యాయం అంటారు. ఆయన అలా సంగమిస్తే, అందుకే కామోపభోగం అనేది ఏది ఉండదు అందులో, కేవలము వీర్యప్రధానం అంతే. అలా చేయగలిగితే వంశము నిలబడుతుందమ్మా. ఋషులు తప్పు పట్టరు, ధర్మము చెడదు. లోకంలో పరిపాలన చేసిన రాజవంశములన్నీ ఒకనాడు పరశురాముడు చంపగా ఆ తర్వాత వచ్చినటువంటి వంశములన్నీ బ్రాహ్మణ దత్తములే అలా వచ్చాయి. కాబట్టి లోకము తప్పు పట్టలేదు. కాబట్టి అలా కుదురుతుందేమో లోతుగా విషయ పరిశీలనాన్ని వృద్ధ బ్రాహ్మణులతో, వృద్ధులైనటువంటి కుల పెద్దలతో చర్చించు అన్నది. ఎంత మర్యాద చూడండి, ఎంత ధర్మమో చూడండి. తల్లి సమస్యని తాను పంచుకోవాలి. ఇప్పుడు వచ్చిన సమస్య సామాన్యమైన సమస్య కాదు, దీనికి పరిష్కారం దొరకాలి. వెంటనే ఆవిడ కూడా అంత ఉదారురాలై సమాధానం చెప్పాలి కదండి. ఆయన ఇంకొక ఉదాహరణ ఒకటి చూపిస్తూ ఒక విషయాన్ని మాట్లాడాడు. ఒకానొకప్పుడు ఉతధ్యుడు అనేటటువంటి మహర్షి యొక్క భార్య అయినటువంటి మమత యందు బృహస్పతి వచ్చి ఆమెతో మాట్లాడి తన వరాన్ని అపేక్షిస్తున్న సమయంలో ఆమె గర్భంలో ఉండేటటువంటి బిడ్డడు బృహస్పతిని తిరస్కరించినప్పుడు ఆయన నీవు అంధుడవుతావని శపించాడు. ఆ కారణం చేత ఆ ఉతధ్యుని యొక్క భార్య కడుపులో ఉన్నటువంటి పిల్లవాడు అంధుడిగా పుట్టాడు. తమస్సు అంటే చీకటి. ఇక పుట్టినదాదిగా చనిపోయే వరకు పుట్టుగురుడివాడు కాబట్టి ఆయన్ని దీర్ఘతముడు అని పిలిచారు. కానీ ఆయనకి ఎలా అబ్బిందో, కళ్ళు లేకపోయినా స్వరం కదండి, విని కదా నేర్చుకుంటారు వేదం. మహావేద పండితుడైపోయాడు, గొప్ప వేద పండితుడైపోయాడు. ఆ వేద పండితుడైతే ఆయన వివాహం చేసుకున్నాడు. ఆయనకి గౌతముడు అని పేరు కలిగినటువంటి కుమారుడితో సహా చాలామంది కొడుకులు కలిగారు. చాలామంది కొడుకులు కలిగిన తరువాత ఒక రోజున ఆయన భార్య ప్రద్వేషిణి అనబడేటటువంటి భార్య ఆయన్ని విసుక్కుంది. చికాకు పడితే ఆయన అన్నాడు, నువ్వు భర్తని, నా మీద ఎందుకు ఇలా చికాకు పడుతున్నావు అని అడిగాడు. అడిగితే ఆవిడంది, పతియు భరించుగావున భర్తయ్యే, భామ భరింపబడునుగాన భార్యయ్యే, పరగ అవి మనయందు వీడ్వడియే, నిన్ను నేను ఎల్లకాలము భరింతుగాన. లోకంలో ఆడదాన్ని భరిస్తాడు కాబట్టి భర్త అంటారు, భర్త చేత భరింపబడుతుంది కాబట్టి భార్య అంటారు. కానీ మన విషయంలో తేడా అయింది. నువ్వు పుట్టుగురుడివాడివి, అందుకని నీకు అన్నం పెట్టడం, నిన్ను పోషించడం నా పని అయింది. కాబట్టి నేను భర్తనయ్యాను, నువ్వు భార్య అయ్యావు నిజానికి. కానీ లోకంలో నువ్వు భర్త, నేను భార్య అంటున్నారు. అందుకే నాకు అసహ్యం. నువ్వు నన్ను భరించింది ఏమిటి? ఎప్పుడూ నిన్ను భరించడమే నాకు సరిపోతుంది. గుడ్డివాడివి, ఎందుకు పనికిరావు, ఏమీ వెళ్ళలేవు, ఏమీ చెయ్యలేవు, ఆ వేదం చదువుకుంటూ కూర్చుంటావు. ఎవరైనా సంతోషించి నీకు ఏమైనా చేతిలో పెట్టారా దక్షిణ, అదిగో అది పనికి వస్తుంది అంతే అని ఆమె ద్వేషించి మాట్లాడి కోపంగా మాట్లాడితే ఆయన ఆ రోజున మొత్తం స్త్రీ జాతికి ఒక శాపవాక్కు విడిచిపెట్టాడు. అప్పటి వరకు స్త్రీ జాతి యందు భర్త మరణించిన 5వ తనానికి సంబంధించినటువంటి చిహ్నములను విడిచిపెట్టడం అనేది లేదు. దీర్ఘతముడు ఇచ్చినటువంటి శాపం దగ్గర నుంచే పరిస్థితిని మార్చవలసి వచ్చింది. ఆయన ఆ రోజు క్రోధంతో అన్నాడు ఒక్క మాట. ఎప్పటి దీర్ఘతముడు, ఒక్కొక్క ఋషి అన్న మాట ఎంత దూరం పెడుతుందో చూడండి. ఆయన అన్నాడు, పతిహీనలైన భామన లతిధనవంతులయ్యు కులజలయ్యును అనలంకృతలయ్యడు మాంగల్య రహితలయ్యడు గుణ ప్రవృత్తి ఇదియు మొదలుగన్. ఎంత చేతకాని వాడైనా, ఎంత పనికి మాలిన వాడైనా భర్త ఉన్నంత కాలమే 5వ తనానికి సంబంధించిన చిహ్నాలు. ఎంత గొప్పదైనా, ఎంత ఐశ్వర్యవంతురాలైనా, ఎంత గొప్పదైగా పుట్టినా
భర్త మరణిస్తే 5వ తనానికి సంబంధించిన చిహ్నములను ఆడది విడిచిపెట్టుగాక. కాబట్టి నేను శాపవాక్కు విడిచిపెడుతున్నానన్నాడు. అది ఒక్క భార్యతో సరిపోయిందా? నన్ను నువ్వు ఇలా ద్వేషించావు కాబట్టి, భార్య భర్త అన్న మాట పెట్టి మాట్లాడావు కాబట్టి, ఇది సమస్త స్త్రీ పురుష జాతికి అన్వయం అవుతుంది కాబట్టి నేను స్త్రీ జాతినంతటినీ శపిస్తున్నానన్నాడు. నిస్సందేహంగా అది ధూర్తతనంతో కూడిన శాపవాక్యే. నేనేమి వెనకేసుకురాను. అంటే మహాతపోనిష్టాగరిష్ఠులైనటువంటి వ్యక్తులు అవధిలేని కోపాన్ని ప్రదర్శిస్తే ఒక్కొక్కసారి అంత దారుణమైన స్థితిలో ఏర్పడతాయని, నువ్వు అలా కోపాన్ని పొందకు అని చెప్పడానికి దీర్ఘతముని యొక్క వృత్తాంతం ఒకటి. ఆవిడికి ఒళ్ళు మండింది. నీళ్లల్లో తోసేస్తే తండ్రిని చంపిన పాపం, తోసేయమన్నందుకు భర్తను చంపిన పాపం వస్తాయి. వెదురు కర్రలు కట్టి నీళ్లలో వదిలేయండిరా వీళ్ళది. వెదురు కర్రల మంచె మీద కూర్చోబెట్టి, కళ్ళు లేవుగా, వెదురు కర్రల చేతులకి కాళ్ళకి కట్టి ప్రవాహంలో వదిలేశారు కొడుకులు. పో, ఎక్కడికి పోతావో తేలుతూ పో. అలాగా నిన్ను అడ్డుకునేవాడు ఆదుకునేవాడు కనబడ్డావు. ఇప్పుడు నిన్ను ఎవరు భరించాలో తెలుస్తుంది. ఇదే శాపం నువ్వు ఇచ్చేది అని నీళ్ళలో వదిలేశారు. ఆయన ఏం చేశాడు? ప్రవాహంలో వెళ్తున్నాడో, మొసలుందో తిమింగలం ఉందో ఏదుందో తెలియదుగా. అందుకని ఏదో అయ్యోయ్ బాబోయ్ అని కేకలేయడం మానేసి చక్కటి స్వరంతో భయం అంటూ వేయడానికి అసలు కళ్ళు అంటూ ఉంటారు. భయమే. ఇప్పుడు భయం ఎందుకు? ఇంకా కళ్ళు లేని దానికి ఎదురుకుండా ఏముందని భయపడాలి కనుక. కాబట్టి హాయిగా వేదం చదువుకుంటూ పోతున్నాడు ఆ నీళ్ల మీద. అలా చాలా రోజులు ప్రయాణించి వెళ్ళేటప్పటికీ ఆ నదీ ప్రవాహంలో బలి అనబడేటటువంటి ఒక రాజుగారు కనబడ్డాడు. ఆయన నదికి స్నానానికి వచ్చి గంగా తీరంలో ఈ వెళ్ళిపోతూ స్వరం చెప్తూ వేదంతో వెళ్ళిపోతున్న వాడిని చూసి, అబ్బా ఎంత గొప్ప వేద బ్రాహ్మణుడు రా, మహానుభావుడు, ఎలా వెళ్ళిపోతున్నాడు రా నీళ్ల మీద, ఎవర్రా వెదురుకర్రలు కట్టేసిన వాడు తీసుకురండి అన్నాడు. ఆ భటులు వెళ్ళి తీసుకొచ్చారు. అయ్యయ్యయ్యయ్యో, ఇంత వేదం చదువుకున్నారు, ఇంత ధూర్తతనంగా మిమ్మల్ని నీళ్ల మీద వదిలేసిన వాళ్ళు ఎవరన్నా, నా కర్రలు విడిపించి ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి, అమ్మా, భీష్ముడు చెప్తున్నాడు తల్లికి. ఆయన భార్య పేరు సుదేష్ణ. విరాటపురంలో వచ్చే సుదేష్ణ కాదు, సుదేష్ణ. ఆమెకి సంతానం లేదు. ఆయన అడిగాడు ఈ బ్రాహ్మణుణ్ణి, దీర్ఘతముణ్ణి, నీవు వేదం చదువుకున్నవాడివి, నీకు ఇప్పుడు కామస్పర్శ లేనివాడివి, తేజోవంతుడివి, నీ వలన నా భార్యకి కుమారులు కలగాలని అడిగాడు. కానీ మలినమైన శరీరంతో ఉన్న ఈయన్ని చూసి అసహ్యం వేసి ఆ రాజుగారి భార్య సుదేష్ణ కళ్ళు లేనివాడు కాబట్టి ఆమెకి బదులు దాదిని పంపేది. 11 మంది పిల్లలు పుట్టారు. రాజుగారు నాకు 11 మంది సంతానం కలిగారని సంతోషించాడు. కళ్ళు లేకపోయినా వేదం చదువుకున్నవాడు, గొప్ప ఆంతరదృష్టి ఉన్నవాడు, ఇది అంత శక్తి ఉన్నవాడైతేనే ద్వాపర యుగంలో దానికి అనుమతించారు. ఆయన అన్నాడు, వాళ్ళు నీ బిడ్డలు కారు, నీ దాది కుమార్తెకి పుట్టారు. కోమలి అనబడేటటువంటి ఆ దాది కుమార్తెకి పుట్టారు. కాంక్షీవ్రతుడు మొదలైనటువంటి పిల్లలు వాళ్ళందరూ. కాబట్టి వాళ్ళు నీ కుమారులు కారయ్యా అంటే రాజు ఏడ్చాడు. అయితే నా భార్యకి కుమారుణ్ణి అనుగ్రహించమని. ఆయన ఎంతటి తేజోమూర్తి అంటే ఆమె యొక్క అంగాంగములను స్పృశించి కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుణ్ణి ఇచ్చిన కారణం చేత అంగుడు అని పేరు వచ్చింది ఆ సుదేష్ణ కుమారుడికి. కాబట్టి అమ్మ, లోకంలో ఇటువంటి విపత్కర పరిస్థితి ఏర్పడి క్షేత్రము మిగిలిపోయి భర్త లేకపోతే, అటువంటప్పుడు ఉత్తమ క్షత్రియులు రాజ్య పరిపాలన కొరకు వంశం నిలబడాలి. కాబట్టి తేజోవంతులైన బిడ్డల్ని పొందడానికి, లోకాన్ని రక్షించడానికి మార్గాన్ని స్వీకరించిన దృష్టాంతములు ఉన్నాయి. కాబట్టి అటువంటి బ్రాహ్మణుడు దొరుకుతాడా? అంతటి తేజోమూర్తి కామస్పర్శ లేనివాడు ఉన్నాడా అంటే ఆవిడంది, నాయన, ఎప్పుడో మీ నాన్నగారు శంతన మహారాజు గారితో నాకు వివాహం జరగడానికి పూర్వం పరాశర మహర్షి వలన నాకు సద్యగర్భంలో వ్యాసుడన్న కొడుకు పుట్టాడు. నా కన్యాత్వం చెడలేదు వరం వల్ల. నేను మీ తండ్రికి భార్యనయ్యాను. అదిగో ఆ వ్యాసుడున్నాడే, ఆ వ్యాసుడు నాకు వరం ఇచ్చాడు. నేను తలుచుకుంటే వస్తాడు, కనపడతాడు.